కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు? ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు? ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారా లేదా పైనుంచి ఒత్తిళ్ల? ఉన్నతాధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లున్న మేడిగడ్డకు ఎందుకు తరలించారు? ఫండ్స్ సేకరణ, ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు? ఇన్ టైం పూర్తయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? కమిషన్ ముందు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హాజరు. ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు, రజత్ కుమార్, వికాస్ గౌడ్, స్మితా సబర్వాల్ కూడా ఆన్లైన్లో అటెండ్ అయిన ఎస్కే జోషి అంటూ చూస్తా ఉన్నాం. ఇక చూడరి, కాళేశ్వరం ఓ బ్లండర్. డిపిఆర్ లేకుండానే 3 బ్యారేజీలు. కంచర్ల రఘు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉండే 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్ట వచ్చేది. మేడిగడ్డ బ్యారేజ్తో కొత్త ఆయకట్టు లేకపోగా బ్యాక్ వాటర్తో 1000 ఎకరాలు మునుగుతున్నాయి. రూల్స్కు విరుద్ధంగా నిర్మాణ సంస్థకు అదనపు చెల్లింపులు. ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో పంప్ హౌజ్లు కట్టారు. కమిషన్ ముందు ప్రజెంటేషన్. కంచర్ల రఘు. చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం అశాస్త్రీయమని, డిపిఆర్లు లేకుండా వాటిని కట్టారని విద్యుత్ జేఏసీ మాజీ చైర్మన్ కంచర్ల రఘు అన్నారు. ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ బ్లండర్ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన జస్టిస్ పిసి ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ ముందు సోమవారం ఆయన హాజరయ్యారు. తర్వాత రఘు మీడియాతో మాట్లాడారు. జ్యుడిషియల్ కమిషన్ ముందు 3 బ్యారేజీలు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం పంప్ హౌజులు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని తెలిపారు. వాటర్ ఇంటేక్ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం, బ్యారేజీల టెండర్లు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, పంప్ హౌస్ల నిర్మాణంలో లోపాలను చెప్పానన్నారు. రీ ఇంజనీరింగ్ పేరిట తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డకు మార్చింది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని చెప్పింది. మేడిగడ్డ వద్ద భారీ లభ్యత ఉందని చెప్పి అక్కడ ప్రాజెక్ట్ కట్టింది. కానీ అది అబద్ధం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఎంత ఉంది, మేడిగడ్డ దగ్గర ఎంత ఉంది అన్న వివరాలను ఆధారాలతో సహా కమిషన్కు చెప్పాను అని ఆయన అన్నారు. 148 మీటర్ల దగ్గర కూడా నీళ్లు తీసుకోవచ్చు. ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కాకుండా 148 మీటర్ల ఎత్తులు నిర్మించేందుకు ఎగువనున్న మహారాష్ట్ర ఒప్పుకుందని, అయితే 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు తీసుకోలేమంటూ గత ప్రభుత్వం సాకులు చెప్పిందని రఘు గుర్తు చేశారు. కానీ 148 మీటర్ల ఎత్తులో కూడా తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు ఎంత తీసుకోవచ్చో కమిషన్కు ఆధారాలతో సహా వివరించానన్నారు. ప్రాజెక్ట్ సైట్ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బ్యారేజీలు, పంప్ హౌస్ల నిర్మాణం రూపంలో 1000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది. ఏటా 100 కోట్ల మెయింటెనెన్స్ ఖర్చు పెరిగింది. తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్టు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తరలించి ఉంటే అదనంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి ఉండేవాళ్ళం. కానీ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తరలింపులో ఆయకట్టే లేదు. పైగా 2 లక్షల ఎకరాల ఆయకట్టును కోల్పోయాం. అది ఒక ఎత్తు అయితే మేడిగడ్డ బ్యాక్ వాటర్తో ఏటా 1000 ఎకరాలు మునుగుతున్నాయి. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం అశాస్త్రీయమని చెప్పారు. 3 బ్యారేజీల్లోనూ లోపాలే. డిజైన్ ఫ్లడ్ను అంచనా వేయకుండానే డిపిఆర్లు లేకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని రఘు పేర్కొన్నారు. సుందిళ్ల బ్యారేజీ వద్ద డిజైన్ ఫ్లడ్ను 65,000 క్యూసెక్కులుగా సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి నిర్ధారించిందన్నారు. కానీ గత సర్కారు మాత్రం 57,000 క్యూసెక్కులకే బ్యారేజీని డిజైన్ చేసిందన్నారు. సిడబ్ల్యూసి ప్రకారం రివర్ సెక్షన్ స్ట్రైట్ గా ఒకే మాదిరిగా ఉన్న చోటే బ్యారేజీలను కట్టాల్సి ఉంటుంది. కానీ మేడిగడ్డ దిగువన నది వెడల్పు అప్స్ట్రీమ్ వెడల్పుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. దీంతో వాటర్ డిశ్చార్జ్ చేసినప్పుడు ఫ్లడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. నిధులు ఎందుకు ఎక్కువ ఇచ్చారు? బ్యారేజీల నిర్మాణంలో కాంట్రాక్ట్ లోపాలు కనిపిస్తున్నాయని రఘు చెప్పారు. ఈపీసీ కాంట్రాక్ట్లో టెండర్లు పిలిచేటప్పుడు ఏ షరతులు ఉంటాయో పనులు పూర్తయ్యేటప్పుడు కూడా అవే షరతులు ఉంటాయి. ఈపీసీ కాంట్రాక్ట్ ప్రకారం పని ఎక్కువైనా తక్కువైనా నిధుల చెల్లింపుల విషయంలో తేడాలుండవు. పనులు ఎక్కువ చేసినంత మాత్రాన అదనంగా చెల్లించరు. పనులు తక్కువయ్యాయి కదా అని కోత పెట్టరు. కానీ మేడిగడ్డ నిర్మాణంలో రూల్స్ ఉల్లంఘించారు. పని పెరిగినప్పుడు నిధులు అదనంగా చెల్లించిన గత ప్రభుత్వం చేయాల్సిన దానికన్నా తక్కువ పనికి మాత్రం కాంట్రాక్టర్కు కోత పెట్టలేదు. ప్రైజ్ వేరియేషన్ క్లాజుల్లోనూ లోపాలున్నాయి. టెండర్లు పిలిచేటప్పుడు ప్రైజ్ వేరియేషన్ క్లాజ్ లేదు, కానీ టెండర్లు అప్పగించేటప్పుడు మాత్రం యాడ్ చేశారు అని రఘు స్పష్టం చేశారు. మెయింటెనెన్స్ లేదు. 2019లో బ్యారేజీలు ఓపెన్ అయ్యాక 3 ఏళ్ల పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయలేదని రఘు చెప్పారు. ఫలితంగా బ్యారేజీలు క్రమేపీ దెబ్బతిని మేడిగడ్డ కుంగిందని, అన్నారం, సుందిళ్లలోనూ లీకేజీలు జరిగాయని చెప్పారు. పంప్ హౌస్ లెవెల్స్ను ఫ్లడ్ లెవెల్కు ఎగువ పెట్టాల్సి ఉంటుందని, సర్వీస్ బై లెవెల్ ఆధారంగా పంప్ హౌస్లను నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. కానీ సర్వీస్ బై లెవెల్ తగ్గించి పంప్ హౌస్లను కట్టారని,
దీంతో 2022 వరదల్లో పంప్ హౌస్లు మునిగాయని చెప్పారు. ఈ వివరాలన్నింటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్కు వివరించానని అఫిడవిట్ల రూపాల్లో సమర్పించాల్సిందిగా జస్టిస్ ఘోష్ చెప్పారని పేర్కొన్నారు. ఎట్లా చూసుకున్నా అటు ఐఏఎస్ ఆఫీసర్లు ఇటు ఈ పక్కన ఉన్నటువంటి రఘు కానీ వీళ్ళందరినీ నిన్న అటెండ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు రఘు వీళ్ళందరూ అఫిడవిట్ల రూపంలో కనుక ఇస్తే వాటిని నిన్న వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మేనేజ్ చేసుకొని లెక్కలు చూసుకొని గవర్నమెంట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంది అంటే కాళేశ్వరం కట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్లు మేడిగడ్డ సుందిల అప్పుడు ఏ డాక్యుమెంట్లు వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి సంతకాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నీ చూసి వెరిఫై చేసి చాలా స్ట్రాంగ్గా చాలా పెద్ద ఎత్తున మంచి కేసులు పెట్టి మంచిగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ చక్కగా లోపలికి జైల్లోకి పంపించాలనేది కోరిక నాది. అయితే ఏం జరుగుతుంది నెక్స్ట్ లెవెల్ అంటే అన్నీ తేలిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, వీళ్ళంతా హ్యాపీగా ఆయన పార్టీ మారుతాడు ఈయన పార్టీ మారుతారు. అధికార పక్షం ఆడ బీజేపీలో జాయిన్ కావచ్చు, ఈడ కాంగ్రెస్లో జాయిన్ కావచ్చు, ఎవరైనా సరే జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్గా కేసులు ఉంటాయి, గోళ్ళు ఉంటాయి, ఇంతకుమించి ఏం జరగదు. ఇది రియాలిటీ తెలుసా, ఇదే రియాలిటీ. దానికంటే బాధాకరం ఇంకోటి ఉండదు.